హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా కవిత సోషల్ మీడియా టీం ట్వీట్ల వర్షం కురిపిస్తోంది. కవిత ఇప్పటికే డైరెక్ట్ గా ఇద్దరిపై ఆరోపణలు చేస్తున్నారు. కవితకు అప్డేట్స్ పేరుతో హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా ట్వీట్లు షేర్ చేస్తున్నారు. టైం చెప్పి మరీ పోస్టులు పెడుతోంది కవిత సోషల్ మీడియా టీం. హ్యాపీరావు, టానిక్, పనీర్ వారి పాలదందా ముచ్చట, అన్నయ్య కలిపిన టానిక్ బంధం, దళితుల్ని ముంచిన పాలు అంటూ ట్యాగ్ లైన్లతో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా కవిత సోషల్ మీడియా టీం ట్వీట్ల వర్షం కురిపిస్తోంది. కవిత ఇప్పటికే డైరెక్ట్ గా ఇద్దరిపై ఆరోపణలు చేస్తున్నారు. కవితకు అప్డేట్స్ పేరుతో హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా ట్వీట్లు షేర్ చేస్తున్నారు. టైం చెప్పి మరీ పోస్టులు పెడుతోంది కవిత సోషల్ మీడియా టీం. హ్యాపీరావు, టానిక్, పన్నీర్ వారి పాలదందా ముచ్చట, అన్నయ్య కలిపిన టానిక్ బంధం, దళితుల్ని ముంచిన పాలు అంటూ ట్యాగ్ లైన్లతో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కవిత సోషల్ మీడియా ట్వీట్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అంతకుముందు రావు కవిత ట్వీట్ చేసేది, ఇంకొక వైపు కవిత ఆఫీస్ నుంచి కూడా ఆమెకు సంబంధించినటువంటి ట్వీట్లు వచ్చాయి. అంటే ఎక్స్లో పోస్టులు వేసేది, కార్యక్రమాలు కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాలకు అటెండ్ అయినప్పుడు కానీ ఇట్లాంటి పోస్టులు ఉండే. ఎప్పుడైతే సస్పెండ్ అయిన తర్వాత కవిత అప్డేట్స్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్, ఒక ఎక్స్ హ్యాండిల్ను యాక్టివ్ చేశారు. దాంతో ఆమె తీవ్రస్థాయిలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముఖ్య నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అందులో ఒకటేమో మాజీ మంత్రి హరీష్ రావు, మరొకరు మాజీ ఎంపీ సంతోష్ రావు. ఈ ఇద్దరి మీద తీవ్రస్థాయిలో కవిత అప్డేట్స్ అనే ఎక్స్ ఖాతా నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ కొన్ని పోస్టులు కవిత సోషల్ మీడియా పెడుతుంది. సో ఈ విషయం అంతా కూడా కవితకు తెలిసి అనేది మనకు అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఒక 756 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అట్లనే ఈ కవిత అప్డేట్స్ అనేటువంటి ఆ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫాలోవర్స్ ఏమో కవిత అఫీషియల్ అకౌంట్ కూడా ఫాలో ఉంది. అంటే కవిత ఆఫీస్కు సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు, అట్లనే కవిత పర్సనల్కి సంబంధించినటువంటి ఈ ఎక్స్ ఖాతాకు సంబంధించి కావచ్చు, ఇవి కూడా ఫాలో అవుతున్నట్టుగా ఒక ఆరుగురిని ఫాలో అవుతున్నట్టుగా ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కవితకు తెలిసే ఈ పోస్టులు జరుగుతున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే కవిత అప్డేట్స్లో అక్రమాల టానిక్, పన్నీరు వారి పాలదందా అంటే హరీష్ రావుని టార్గెట్ చేసి, అట్లనే టానిక్ అంటే మనకు తెలిసినటువంటి విషయమే. 2016లో ఒక వైన్ మార్ట్ను మాజీ ఎంపీ సంతోష్ రావు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దానికి జీఎస్టీ ఎగ్గొట్టి దాదాపుగా 100 కోట్ల మేర అక్రమార్జన చేశారనేది వార్తలు వచ్చాయి. సో ఇది ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన టానిక్ అంటే ఒక వైన్ షాప్ను పెద్ద ఎత్తున ఒక మార్ట్ను నడిపారనేది కవిత యొక్క ఉద్దేశం, ఆమె చేసినటువంటి పోస్టులను బట్టి చూస్తే. సో అది కూడా ఆమె పోస్టులు చేస్తున్నారు. దాని వెనక జరిగినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లా కొల్లగొట్టారు అనేటువంటి విషయాలను కూడా, ఎట్లా డబ్బు సంపాదించారు అనేటువంటి విషయాలని ఆమె ఒక స్పెషల్ జీవో తెచ్చుకొని ఏ విధంగా ఆ మార్ట్ను, ఆ లిక్కర్ మార్ట్ను ఏర్పాటు చేసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా ఆమె కవిత అప్డేట్స్లో పెట్టారు. అట్లనే హరీష్ రావుకు సంబంధించి కూడా పన్నీర్ వారి పాలదందా, హరీష్ రావుకు సంబంధించి ఒక పాలకు సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉంది. సో ఆ డైరీ ఉంది, దానికి సంబంధించి కూడా ఎస్సీ/ఎస్టీ గురుకులాలకు అక్రమంగా సరఫరా చేసుకొని సంపాదించినట్టుగా ఆమె ఈ పోస్ట్ ద్వారా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వైపు నేరాలు హ్యాపీరావు ఘోరాలు, ఈ పోస్ట్ కూడా బీఆర్ఎస్లో పెద్ద సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. ఈ పోస్టు చేసి కూడా ఈ మధ్యన ఈ పోస్ట్ చేశారు. సో దీని మీద కూడా బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అడ్డగోలుగా హ్యాపీరావు అంటే మాజీ ఎంపీ సంతోష్ రావు సంపాదించారనేది ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం. అప్పుడు ఏంటంటే 2017లో ఒక 42 ప్రమాదాలు జరిగాయి. అంటే ఈ సిరిసిల్లలో ఈ నేరళ్లలో నుంచి ఇసుక తరలించారు. సో దానికి సంబంధించి అప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఒక 4 చనిపోయారు. సో నేరళ్ళ బాధితులు మనకు తెలిసినటువంటి విషయమే. దళితులను చిత్రహింసలు పెట్టి వాళ్ళని ఇబ్బందులకు పాలు చేశారు అనేది కవిత ఈ మధ్య జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. దళితులని ఏ రకంగా హింసించారు మాజీ ఎంపీ సంతోష్ రావు అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పారు. మరోసారి ఈ ఎక్స్ ఖాతాలో కూడా అంటే కవిత అప్డేట్స్లో కూడా ఆమె చెప్పారు. మరోవైపు ఇంకా 2-3 పోస్టులు చూస్తే మనం కొంపలో కుంపెట్టి పెట్టిన హ్యాపీరావు అంటే మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఈ సంతోష్ రావు అక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి అందించారంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, లేదంటే కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కూడా రేవంత్ రెడ్డికి
మినిట్ టు మినిట్ మొత్తం కూడా సమాచారం అందించారనేది ఆమె చేసినటువంటి ఆరోపణలు, అంటే ఆ పోస్టుల యొక్క ఉద్దేశం. ఇంకొక వైపు హరీష్ రావుని కూడా విమర్శలు చేస్తూ సిద్దిపేట మోడల్ అంటూ ఆయనపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మొత్తానికి కవిత సస్పెండ్ తర్వాత, కవితను అంతకుముందు బీఆర్ఎస్ నేతల మీద చేసినటువంటి కామెంట్స్కు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఆమె చాలా సీరియస్గా కొన్ని చేస్తున్నటువంటి పోస్టులు పార్టీలో కొంత అంతర్గతంగా చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎందుకంటే కేసీఆర్ కూతురుగా, ముఖ్యమంత్రి కూతురుగా కవిత ఉన్నారు కాబట్టి పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదంటే అంతర్గత విషయాలు కావచ్చు, లేదంటే ఇతర విషయాలు, ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ ఆమెకు పూర్తి స్థాయిలో తెలిసి ఉంటాయి కాబట్టి ఈ విధంగా పోస్టులు చేస్తున్నారనేది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ప్రెస్ మీట్లో కూడా ఒక 2-3 కామెంట్స్ని మనం మళ్ళొకసారి గుర్తు చేసుకుంటే, కేసీఆర్కు అవినీతి మార్గాలు, అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సిబిఐకి కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో సిబిఐ విచారణ చేయాలని ఆయన ప్రకటన చేయడం, కేంద్రాన్ని కోరడం, ఆ తర్వాత ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పడం, అంటే కేసీఆర్కు అవినీతి మరకలు అంటించినటువంటి వారిలో ఒకరు మెయిన్గా మాజీ ఎంపీ సంతోష్ రావు, అట్లనే మాజీ మంత్రి హరీష్ రావు అని ఎప్పుడైతే చెప్పారో, సో దాని తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఈ ఎక్స్లో పోస్టులు చేయడం కొంత సంచలనంగా మారాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆమె ఆ పోస్టులో టైం చెప్తున్నారు, ఈరోజు 8 PM ఈ నేరళ్ళ ఘోరాలు చూడండి, లేదంటే హ్యాపీ రావు భాగవతాలు చూడండి, ఇట్లాంటి పోస్టులు చేస్తూ మీరు 8 గంటలకు ఈ పోస్ట్ చూడండి అంటూ టైం ఫిక్స్ చేసి మరీ ఆ పోస్టులు పెట్టడంపై బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకైతే దారితీస్తుంది. ఇప్పటివరకేమో ఆమె బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టారు, పార్టీలో ఉంది, తర్వాత కొంత కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా మనకైతే అనిపిస్తుంది. సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రెస్ మీట్లు, ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా పెద్దగా ఆమె స్పందించలేదు. కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆమె తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇద్దరు నేతల మీద, ఒకరు మాజీ మంత్రి హరీష్ రావు, మరొకరేమో మాజీ ఎంపీ సంతోష్ రావు. ఇప్పటికీ ఆయన కేసీఆర్కు చాలా దగ్గరగా సన్నిహితంగా ఉంటారు సంతోష్ రావు. మనకు తెలిసినటువంటి విషయమే, 10 ఏళ్ల పాలనలో ఆయన ఫోన్లు ఎత్తకపోయేది అనేటువంటి కేసీఆర్కు చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఆయనను రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ చేశారు. అంతా సన్నిహితంగా సంతోష్ రావు ఉంటారు కాబట్టి సో ఆయనని టార్గెట్ చేశారు. సేమ్ టైంలో హరీష్ రావుని టార్గెట్ చేశారు. హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేశారు అనేది ఇంతవరకు ఒక క్లారిటీ అయితే రాలే. మరి ఎందుకు, ఏ ఉద్దేశాలు, ఆయనకు ఎక్కువ పార్టీలో ప్రయారిటీ ఇస్తున్నారా అనేటువంటి విషయాల మీద కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే హరీష్ రావు పార్టీలో చాలా దూకుడుగా పనిచేస్తారు, ఆయనకు ట్రబుల్ షూటర్గా పేరుంది. సో పార్టీలో మిగతా నాయకుల కంటే కూడా హరీష్ రావునే కేసీఆర్ ఎక్కువగా నమ్ముతారు అనేటువంటి పేరుంది. సో పార్టీ ఈ స్థాయిలో ఉందంటే ఆయన కూడా ఒకరు అనేది పేరుంది. కానీ హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేశారనేది కూడా మనకి ఇంతవరకు కవిత ఆఫ్ ది రికార్డులో ఆన్ రికార్డులో చెప్పలేదు. కానీ సంతోష్ రావుని టార్గెట్ ఎందుకు చేశారనేది మనకు చెప్పినటువంటి విషయం. చిట్ చాట్లో ఈ మధ్య జరిగిన చిట్ చాట్లో కూడా అంశాన్ని చెప్పారు. తాను రాసిన లేఖ ఏదైతే ఉందో మే నెలలో, ఆ లేఖ లీక్ చేసింది సంతోష్ రావు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సో సంతోష్ రావును ఈ పోస్టులలో చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ, అంటే ఆయన అక్రమాలకు పాల్పడ్డారు, తర్వాత అక్రమార్జనకు పాల్పడ్డారు. సో ఈ ఎపిసోడ్ అంటే కేసీఆర్ వెనుక ఉండి మొత్తం పార్టీని అంతా డ్యామేజ్ చేయడంలో ఆయన క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉప్పందిస్తున్నటువంటి విషయాలను కవిత టీం, అంటే కవిత ఈ పోస్టులు చేస్తుందనంటే మనం చెప్పలేం. కానీ ఎందుకంటే ఆమె కవిత అప్డేట్స్ అంటూ ఆమె ఫోటోనే ఉంది. తర్వాత ఆమె చేసినటువంటి ఈ కవిత అప్డేట్స్ ట్విట్టర్ హ్యాండిల్లో, ఎక్స్ ఖాతాలో కూడా కవితను అఫీషియల్ అకౌంట్ కూడా ఫాలో అవుతూ అందులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి పార్టీలో అయితే ఒక దుమారం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు సిబిఐ దర్యాప్తు అని చెప్తున్నారు, ఇంకొక వైపు కేటీఆర్ మీద కేసులు ఉన్నాయి, ఫార్ములా ఈరియస్కు సంబంధించి అదొక వైపు దర్యాప్తు జరుగుతుంది, ఇంకొక వైపు సిబిఐ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అన్నటువంటి ఒక చర్చ ఉంది. మరోవైపు పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, కవిత సస్పెండ్ కావచ్చు, అంతకుముందు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక సీటు రాకపోవడం, త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ డిసెంబర్లో ఉప ఎన్నిక జరగబోతుంది అంటున్నారు జూబ్లీహిల్స్కి సంబంధించి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పోస్టులు పార్టీకి కొంత నష్టం చేకూర్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. కవిత
టార్గెట్ ఇద్దరు నేతలే అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ మీద గతంలో చేసినప్పటికి కూడా ఆమె పూర్తి స్థాయిలో ఆ విషయంలో కొంత వెనకంజ వేసినట్టుగా మనకు అనిపిస్తుంది. కేసీఆర్ను కాపాడుతూనే, కేసీఆర్ లెజెండ్ అంటూనే, కేసీఆర్ తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు అంటూనే ఇంకొక వైపు ఇద్దరు నాయకుల మీద పార్టీలో ఇన్సైడర్గా ఉన్నటువంటి సంతోష్ రావు కావచ్చు, కేసీఆర్కు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా, ఇంకొక వైపు ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ ఆమె చేసినటువంటి పోస్టుల మీద పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఇది మిగతా పార్టీలకు అంటే బీజేపీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ ఇది ఒక అంటే బీఆర్ఎస్కు కొంత మైనస్ చేకూర్చేటువంటి అంశంగా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు నాయకులను ఆమె వ్యక్తిగతంగానే టార్గెట్ చేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో పార్టీలో అయితే ఇది చర్చకు దారితీస్తుంది. ఇంకా ముందు ఎన్ని పోస్టులు రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనేది కూడా బీఆర్ఎస్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. అపర్